మేడం, నాకు ఒక డౌట్. ఇప్పుడు స్టేట్ టెట్ బెస్టా లేకపోతే సెంట్రల్ టెట్ బెస్టా? రెండు బెస్టే, కాకపోతే సీటెట్ వల్ల ఎక్కువ యూజెస్ ఉన్నాయి. ఏంటి అనేది చెప్తాను. మనం స్టేట్ టెట్ రాసినప్పుడు ఏంటి, 60 మార్క్స్ వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 75 వస్తే బీసీ వాళ్ళు, 90 మార్క్స్ వస్తే ఓసీ వాళ్ళు ఎలిజిబుల్ అని. అదే సీటెట్ కనుక రాస్తే నీకు సీటెట్ లో కూడా 60% మార్క్స్ వచ్చినాయి, అంటే 60 మార్క్స్ వచ్చినాయి. సో నీకు సీటెట్ లో 60 వచ్చినప్పుడు కూడా నువ్వు డిఎస్సి రాసుకోవడానికి ఎలిజిబుల్. సీటెట్ లో 75 మార్క్స్ వచ్చినా కూడా నువ్వు డిఎస్సి యాజ్ ఎ బీసీ క్యాండిడేట్ గా ఎలిజిబుల్ అవ్వచ్చు. ఒకవేళ సీటెట్ లో 90 వచ్చినా కూడా సేమ్, ఇంకా ఓసీ వాళ్ళకైతే సేమ్, అక్కడ ఇక్కడ సేమ్ మార్క్సే, ఒక ఓసీ క్యాండిడేట్ గా వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. సో నాకు తెలిసి సీటెట్ రాస్తే చాలా మంచి అవకాశం. బట్ ఇప్పుడు రెండు కూడా ఇయర్లీ 2 times వేస్తున్నారు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే చాలా మందికి తెలీదు, సీటెట్ లో 60 మార్కులు వస్తే డిఎస్సి అప్లై చేయరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. లేదు అంటే బీసీ వాళ్ళు 75 మార్క్స్ వచ్చినా కూడా అదేంటి సీటెట్ మినిమం క్వాలిఫైయింగ్ 82 మార్క్స్ కదా, మరి ఎట్లా అప్లై చేయాలి అని అంటారు. సో ఇంతకు ముందుకు చాలా మందికి అవేర్నెస్ లేక అట్లా అనుకునేది, బట్ ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ ఉంది అనుకుంటున్నాను. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి, చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీకు సీటెట్ లో గనక మీ రిజర్వేషన్ ని బేస్ చేసుకొని ఒకవేళ 60 మార్క్స్ వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళు డిఎస్సికి రాసుకోవచ్చు. ఇది ఏపీలోనైనా కూడా టీఎస్ లోనైనా ఎక్కడైనా కూడా. నెక్స్ట్ 75 మార్క్స్ సీటెట్ లో కనుక వస్తే మీరు డిఎస్సి అప్లై చేసుకో. 90 మార్క్స్ వచ్చినా కూడా మీరు డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు.